ఫ్రెండ్స్, ఈరోజు మనం 10th క్లాస్ రియల్ నెంబర్స్లో టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ మనం ఈజీ మెథడ్లో ఎలా కనుక్కోవచ్చో చూద్దాం. అంటే దీనికి ఒక చిన్న ఫార్ములా 2n 5n ఫార్ములాతో మనం ఇదంతా ఈజీగా కనుక్కోవచ్చు. ఓకేనా? ఎట్లా అంటే సపోజ్గా ఎగ్జాంపుల్ 16/125 తీసుకున్నాను. ఓకే, దీన్ని ఎలా చేయాలి అంటే డినామినేటర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం చేయాలి. 5 2s are 10, 5 5s are 25, 5 5s are 25, 5 1s are 5. అంటే ఎంత వచ్చింది? 16/5³ వచ్చింది. అంటే ఇది ఏంటి? టర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పుకోవచ్చు. అంటే 2m 5n వచ్చినప్పుడు టర్మినేటింగ్. మామూలుగా వేరే నెంబర్స్ ఏదైనా వచ్చి అంటే 5 4³ 7² అట్లా ఏమైనా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి? నాన్ టర్మినేటింగ్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనకి 5 రావచ్చు, 2 రావచ్చు. ఆ రెండిట్లో ఏది వచ్చినా కానీ అది ఏం డెసిమల్ అవుతుంది? టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? దీన్ని మనం ఏం చేస్తామంటే మనకి తెలవాలంటే ఈ డినామినేటర్తో న్యూమరేటర్ని డివిజన్ చేస్తాం. డివిజన్ చేశాక అది పాజిబుల్ కాకపోతే పాజిబుల్ అయితే అట్లా ఆ విధంగా చూసుకుంటాం. కానీ అదంతా చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి మనం ఎలా చూసుకుందాం? 2m 5n చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ జస్ట్ ఆఫ్ ఆల్ ఏం 25/32, 32, 2 1s 2 6 2 6 are 12, 2 8 are 16, 2 4s are 8, 2 2s are 4, 2 1s are 1 2 3 4 5. అంటే 2/5. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది? 2/5. అంటే ఇది కూడా ఒక టర్మినేటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ ఒకటి చూద్దాం. ఇదేంటిది? టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, నాన్ టర్మినేటింగ్ ఒకటి చూద్దామా ఫ్రెండ్స్? 100/81. 81 ఏ టేబుల్లో పోతుంది? 2 టేబుల్తో పోదు, 5 టేబుల్తో పోదు. మధ్యలో ఇంకేముంది? ప్రైమ్ నెంబర్ 3 టేబుల్. 3 2s are 6, 3 7s are 21, 3 9s are 27, 3 3s are 9, 3 1s are 3. అంటే ఏమొచ్చింది? 100/3/4. ఇక్కడ 2m 5n రాకుండా వేరే నెంబర్ అనేది వచ్చింది. కాబట్టి ఇది ఏమవుతుంది? నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు టర్మినేటింగ్కి నాన్ టర్మినేటింగ్కి డిఫరెన్సెస్ గుర్తుంచుకోండి. ఏం ఫార్ములా? 2m 5n. ఇదే మెయిన్. ఓకేనా? దీంట్లో అంటే ఇవి కనుక్కోవడానికి డెసిమల్ని. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటే రియల్ నెంబర్స్లో మనం యూక్లిడ్స్ ఆల్గరిథం చెప్పుకున్నాము, నెక్స్ట్ టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ చెప్పుకున్నాము, లాగరిథమ్స్ చెప్పుకున్నాము. ఓకేనా? ఇంకేమున్నాయి? ఇంకా మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చెప్పుకోవాలి. ఇంకా స్క్వేర్ √2 +3 ఇవి ఉన్నాయి కదా, అవి చేసేసుకుంటే మనకి రియల్ నెంబర్స్ లెసన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేను జస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ వాటికి చెప్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే పెట్టండి కామెంట్లో, నేను మీకోసం మళ్ళీ చెప్తాను. అంటే వేరే ఎగ్జాంపుల్స్ చెప్పి. నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.